యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. విఠల్, ఏంటిది? డబ్బు మేడం, మనీ. దేనికి తిరిగి చేస్తున్నావు? డబ్బు నేను తీసుకుంటే మీకు పని జరగాలి. అది జరగాలంటే ఆ సాక్ష్యం నా దగ్గర ఉండాలి కదా. ఏమైంది? ఆ సాక్ష్యం ఏమైంది? విరాజ్ చైత్రలకి ఎప్పుడో ఇచ్చేశానుగా. సాక్ష్యాల్ని ఇచ్చేశారా? నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది? విఠల్, ఏమంటున్నావు? సాక్ష్యం ఇచ్చేయడం ఏంటి? ఇచ్చేశాను నాగవల్లి. మళ్ళీ మళ్ళీ అడిగితే ఇవ్వలేదు అని అబద్ధం చెప్పమంటావా చెప్పు? అయినా మీరే నన్ను ఇలా ఆలస్యంగా అప్రోచ్ అయ్యి ఇప్పుడు ఆశ్చర్యపోతే ఎలా చెప్పండి? మేడం, మార్కెట్లో సరుకున్నప్పుడే కదా వచ్చి బేరం చేసుకోవాలి. ఇలా సంత మూసేశాక సొంతం చేసుకుందామంటే నిరాశే కదా దొరికేది. వాటి కోసం ఆ విరాజ్ చైత్రలు ఎప్పటినుంచో ట్రై చేయడం మొదలుపెట్టారు. ఇక్కడికి మీరు రావడానికన్నా ముందే అడుగుపెట్టారు. వాళ్ళకు కావాల్సిన సాక్ష్యాలతో వెళ్ళిపోయారు. దట్స్ ఆల్. మీరు ఏ సీతారత్నం గారి పేరుని అడ్డు పెట్టుకుని మమ్మల్ని విడగొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారో ఆ సీతారత్నం గారి గురించే అందరికీ నిజం తెలియబోతుంది. ఏయ్ విఠల్, నిన్ను మోసం చేసిన వాడికి, నిన్ను మెంటల్ టార్చర్ చేసిన వాడికి సాక్ష్యాలు అప్పచెప్పాను అని అంటున్నావు. కొద్దిగైనా అసలు మనస్సాక్షి లేదా? ఎందుకు లేదు మేడం, బోలెడుంది. నన్ను బయటికి తెచ్చింది కూడా తనే. ఇక నన్ను మోసం చేసింది ఎవరో నాగవల్లి మాటల ద్వారానే విందాం అనుకుంటున్నాను. ఏంటి నాగవల్లి, ఎవరు నన్ను మోసం చేయాలని అనుకుంది? కాస్త గుర్తు చేసుకొని చెప్తావా? చెప్పు నాగవల్లి. ఏం గుర్తు చేసుకోవాలి? నేనేం చెప్పాలి? పోగో, పాపం నాగవల్లి పాపకి గుర్తు రావడం లేదంట. ఒకసారి గుర్తు చేయి. ఇలాంటి మగాడైనా నాకొకటే. ఏం కావాలి? వాడిని పోలీసులు అరెస్ట్ చేయాలి. వాడి బ్రతుకు జైల్లోనే ముగిసిపోవాలి. అంతే కదా? విఠల్, అది నార్మల్. మోసంలో కూడా ఒక నిజాయితీ ఉంటుంది. నువ్వు ఎదగడానికి నన్ను వాడుకున్నావు, నీకు సాయం చేస్తూ నేను ఎదిగాను. అంతేగాని ఏ రోజు నిన్ను మోసం చేయాలనుకోలేదు. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. చివరికి నన్ను శాశ్వతంగా జైలు పాలు చేసి నా బ్రతుకును చీకట్లోకి తోసేయాలనుకున్నావు. నిన్నేంటే నేను నమ్మేది? విఠల్, చాలా తప్పు చేస్తున్నావు. ఒక్కటి ఆలోచించు. ఆ అమ్మాయి ద్వారా ఈ నాగవల్లి నిన్ను జైల్లో పెట్టించిందంటే అదే అమ్మాయి ద్వారా నిన్ను శాశ్వతంగా అక్కడే ఉండేలా చేయించలేదా? కానీ అలా చేయలేదే. ఆ అమ్మాయి కూడా వాళ్ళ గేమ్లో భాగమై ఉండొచ్చు కదా, ఎవరికి తెలుసు? నాగవల్లి ఏంటో నాకు తెలుసు మేడం, మీకే తెలియదు కదా. ఇట్స్ ఓకేలే. తనతో పరిచయం కొత్తలో చాలా బాగుంటుంది.
తర్వాతే తెలుస్తుంది. మీకు తర్వాత తెలుస్తుంది మేడం. ఇక మీరు బయలుదేరచ్చు. మీకు కైండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? మీ నాన్న ద గ్రేట్ సిద్ధేశ్వరరావు గారిని మేమిద్దరం కలిసే మోసం చేశాం. అలాంటి దాంతో మీరు చేతులు గెలిపారు. జాగ్రత్త. మీకు మంచి చేసేవాళ్ళు మీ ఇంట్లోనే ఉండగా వాళ్ళకి కీడు చేయడానికి ఈవెంట్ వేసుకొచ్చారు. బయలుదేరండి. ఏంట్రా, సాక్ష్యాలు తీసుకెళ్ళడానికి వచ్చావా? మేముండగా అదంతా ఈజీగా ఎలా అవుతుందిరా? మొత్తానికి ఏదో ఒకలా తప్పించుకున్నావురా. అయినా ఇంకా కుక్క తోక వంకరగానే ఉంది. ఈసారి ఇక పట్టుకుని నరికేయడమే, ఊపడానికి కూడా ఉండదు. రే విరాజ్, చాటుగా దొంగ దెబ్బ తీయబోయావు. బయటపడ్డాం. తగిలిన దెబ్బలేవి నేను మర్చిపోలేదా? ప్రతి దెబ్బకు ప్రతీకారం తీర్చుకుని తీరుతాను. ఆ ప్రతీకారపు దెబ్బ మీ ఊహకి కూడా అందనిదని గుర్తుంచుకోండి. నా చెల్లి నీ దగ్గర ఉంది అన్న ధైర్యంగా మాట్లాడుతున్నావు. తనని అడ్డు పెట్టుకుని తనకేమైనా కీడు తలపెడితే ఆ తర్వాత నీ బ్రతుకేమవుతుందో అది ఆలోచించు. అసలు ఇంతవరకు నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంటే దాని మెళ్ళో నువ్వు తాళి కట్టావు అన్న ఒకే ఒక్క కారణంతో. లేదంటే ఇప్పటికే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయి ఉండేది. అవునా? అబ్బాబ్బా, ఇట్లాంటి వార్నింగ్లు విని విని నాకైతే పరమ బోర్ కొడుతుంది. అని అని మీకు ఏమనిపించట్లేదా? నేను ఏం చేయాలనుకుంటున్నానో చేయడం మాత్రం పక్కా. కానీ అది ఎలా చేస్తానో చెప్పను, చేసి తీరుతాను. అవును, ఇంతకీ మీరెందుకు వచ్చారు? ఎవిడెన్స్ కోసమా? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి తెచ్చుకోండి. వెళ్ళి ఖాళీ చేతులతో దీనంగా తలదించుకొని తిరిగి రండి, సరేనా? ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. వెళ్ళండి. వెళ్ళండి. నా శరీరం మీద పడ్డ ప్రతి దెబ్బకు లెక్క సిద్ధంగా ఉంది. విడిచిపెట్టే సమస్య లేదా? వీళ్ళు వస్తున్నారండి. పద. ఆ పృథ్వీగాడు బయటే ఉన్నాడంటే ఆ నాగవల్లి లోపలుందా? మరి ఒకవేళ ఎవిడెన్స్? పద. వాడేమో ఎవిడెన్స్ ఇచ్చేసాను అని అన్నాడు. వీళ్ళేమో ఇప్పుడే విఠల్ గారి దగ్గరకు వస్తున్నారు. వెల్కమ్ పార్ట్నర్, వెల్కమ్. హ్యాపీ టు సీ యూ పార్ట్నర్.
అప్పుడు పోలీస్ స్టేషన్లో కలిసి విడిపిస్తానని మాట ఇచ్చావు. విడిపించాకే కలుస్తున్నావు. మాట నిలబెట్టుకున్నావు పార్ట్నర్. థ్యాంక్ యూ. మా మాట మేము నిలబెట్టుకున్నాం, మరి నీ మాట కూడా నువ్వు నిలబెట్టుకోవాలి కదా. అందుకే కలవడానికి వచ్చాం. నువ్వు మాట నిలబెట్టుకుంటావనే నమ్మకంతో వచ్చాం. మాట తప్పను పార్ట్నర్. మాట తప్పి మరో తప్పు చేయలేను. పొగో, ఎవిడెన్స్ తీసుకురా. బాస్, నువ్వెక్కడ పెట్టావో అక్కడే ఉంది. పర్లేదు, వెళ్ళి పట్రా. అంటే ఈ విఠలరావు గడు మనకు అబద్ధం చెప్పాడన్నమాట. ఆ ఎవిడెన్స్ వాళ్ళకి ఇవ్వకుండానే మన దగ్గర కబుర్లు చెప్పాడు వీడు. ఏం లేదు పార్ట్నర్, ఇందాకే ఓ బేరం తగిలింది. బేవర్స్ బేరం. నువ్వు వెళ్ళి తీసుకురాపో. బేవర్స్ బేరవా? చెత్తదవా! అంత డబ్బు ఆఫర్ చేస్తే మమ్మల్ని అంత మాట అంటావా? అది కాదండి, ముందు వాళ్ళు మాట్లాడే మాటలు విందాం. కానీ పార్ట్నర్, ఆ బేరంలో భారమైన విషయం ఏంటంటే అందులో మీ ఫ్యామిలీ పర్సన్ కీ రోల్గా ఉండటం. ఆ రోల్ గురించి తెలిసి నువ్వు షాక్ అవ్వచ్చేమో కానీ మాకంత షాకింగ్గా ఉండదు విఠల్. మా శత్రువులు మా కుటుంబంలోనే ఉన్నారు. మమ్మల్ని విడదీయడానికి ఓ మహాయజ్ఞమే చేస్తున్నారు. తన పేరు నా పేరు మీద రూమ్స్ బుక్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసేవాడిని. తన భర్త కంటికి తనతో ఉన్నట్టుగా నమ్మించాను. అలా నేను నా పార్ట్నర్తో కలిసి నాటకం ఆడి సీతారత్నం మీద పగ సాధించాం. పార్ట్నర్, నేను మీకిచ్చిన మాటకు కట్టుబడి మీకిస్తున్న ఎవిడెన్స్ ఇది. ఆ సాక్ష్యాలే కదా ఆ సీతారత్నంని దేవతను చేసి నన్ను ఒక నీచమైన దానిగా ఈ ప్రపంచానికి చూపించేది. లేదు లేదు, అది నేను భరించలేను. పార్ట్నర్, మన ముగ్గురి జీవితాలకు దారి చూపించే వెలుగు దివ్యలు ఇవే. ఇవి ఇప్పుడు నా దగ్గర ఉండటం కన్నా వీటిని మీ దగ్గర ఉంచడమే సేఫ్. థ్యాంక్ యూ విఠల్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ నీలో మార్పును చూస్తున్నాను. దానికి కారణం నువ్వేగా పార్ట్నర్. డబ్బు కన్నా డబుల్ వాల్యుబుల్ జీవితం అని తెలుసుకున్నాను. అందుకే పార్ట్నర్, ఈ ఎవిడెన్స్ని మీ చేతికి అందిస్తున్నాను. పార్ట్నర్, ఇందాక నాతో బేరం కోసం వచ్చిన వాళ్ళు వీటిని ఎలాగైనా తెగించి మరీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారేమో అనిపిస్తుంది పార్ట్నర్. మాకు ఆ అవకాశం కూడా లేకుండా వాళ్ళకు వాటిని ఇచ్చేస్తున్నావు కదరా దొంగ సచ్చినోడా. మరి ఇంకెందుకు ఆ ఎవిడెన్స్ ని దాచిపెట్టడం? ఇప్పుడే వాటిని బయట పెడితే నిజమేంటో అందరికీ తెలిసిపోతుంది కదా. ఒకసారి ఆలోచించండి. నువ్వు చెప్పేది నిజమే. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అన్న స్థితి నుంచి
మిమ్మల్ని నమ్మి ఇలా నిలబడిన వాడిని. ఇప్పుడు ఈ నమ్మకం ఇలాగే దృఢంగా ఉండాలంటే నన్ను బలవంత పెట్టకండి. పార్ట్నర్, ఈ విషయం నువ్వే నీ లైఫ్ పార్ట్నర్కి చెప్పు. నేను నా లైఫ్ విషయంలో రిస్క్ తీసుకోలేను పార్ట్నర్. నా కేస్, మీ లైఫ్కి సొల్యూషన్ రెండూ ఒకేసారి క్లియర్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్తే 4 గోడల మధ్య మీ తల్లి మీద పడిన మచ్చ గురించి నిజం తెలుస్తుంది. మరి బయట ప్రపంచానికి ఎలా తెలియాలి? అందుకే చెప్తున్నాను, కోర్టులో నా కేసు క్లియర్ చేసే ప్రక్రియలో భాగంగానే ఈ సాక్ష్యాలు బయట పెడితే అందరికీ సీతారత్నం గారి మంచితనం ఏంటో తెలుస్తుంది. అలా జరగాలి అంటే కేసు వాయిదా లేకుండా 4 రోజుల్లోనే తీర్పు కూడా బయటకు వచ్చేయాలి. మన జీవితాలకి శుభం కార్డు పడాలి. తప్పకుండా. అది జరగాలంటే నీ మీద కేసు పెట్టిన అమ్మాయిని భద్రంగా కోర్టుకు పిలిపించి సాక్ష్యం ఇప్పించాలి. ఇప్పుడు మేము అదే పనిలో ఉన్నాం. తను తప్పకుండా వస్తుంది. అలాగే ఈ ఎవిడెన్స్ని నీ చేతులతో నువ్వే కోర్టుకు తీసుకునిరా. ఈలోపు నాకేదైనా జరగకూడదు జరిగితే కంపెనీ నుంచి వచ్చి అన్లాక్ చేస్తారు. దీని మీద కస్టమర్ కేర్ నెంబర్ ఉంది. అంటే వీడిని చంపిన ఆ ఎవిడెన్స్ మన చేతికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడనమాట. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. మామ్, ఏమైంది? ఏమవడమేంటి? ఆ విఠల్ మారిపోయాడంట, మంచివాడైపోయాడంట, మనల్ని నమ్మే పరిస్థితుల్లో కూడా లేడంట. ఏం చేయాలో పాలుపోవడం లేదు. మంచోళ్ళకి భూమి మీద నూకలు ఉండవు కదా మామ్. వాడి ఊపిరి ఆపేస్తే సరిపోతుంది. ఏదాపినా జరగాల్సిందేది ఆగేలా లేదు. ఆ ఎవిడెన్స్ విరోధ్ చేతికి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులుగా నేను చేసిందంతా మరో 4 రోజుల్లో బూడిదలో పోసిన కొన్ని రవ్వబోతుంది. 4 రోజుల్లో ఏంటి మేడం? 4 రోజుల్లోనే కోర్టులోని ఈ కేసు తెరుస్తారు. అక్కడే ఎవిడెన్స్ బాక్స్ కూడా తెరుస్తారు. అక్కడే సీతారత్నం ఏ తప్పు చేయలేదని నిజం బయట పెట్టబోతున్నారు. ఆ నిజమే బయటపడితే నేను తప్పుడు మనిషిగా జైలు పాలు కావాల్సి వస్తుంది. నా పృథ్వీ, అదే గాని జరిగితే ఆ సీతారత్నం జీవితం నాశనం చేసింది నేనేనని జైలుకెళ్లాల్సి వస్తుంది నాన్న. టెన్షన్ పడకు మామ్. 4 రోజులా? ఎందుకు మామ్? 4 గంటలు చాలా. ఒక బీభత్సమైన విస్ఫోటనం జరగబోతోంది. అంతా సెట్ అయిపోతుంది. ఏంటి పృథ్వీ అది? ఎందుకులే మామ్, ముందే చెప్పి అందరికీ అటెన్షన్ ఇవ్వడం. జరిగింది చూసి షాకింగ్కి గురి చేస్తే సరిపోతుంది కదా. ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను, మన ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బకి వాళ్ళు బ్రతుకున్నంతకాలం గుర్తుండిపోయేలా బదులివ్వబోతున్నాను. మీ ప్రశ్నలు జవాబులు కాదు, అక్కడ కోర్టులో తీర్పు గురించి ఆలోచించండి. అన్నీ ఆలోచించాను మేడం. మీరు ఈ సాక్ష్యం బయటకొచ్చేలోపు ఆ చైత్ర బతుకు బజారు పాలు కావాలని కోరుకున్నారు కదా, అప్పుడు అది కుదరలేదు. కానీ ఇప్పుడు అదే జరగబోతోంది. మీరు చూస్తూ ఉండండి. నేను చెప్పింది జరిగిన తర్వాత ఈ కోర్టులు సాక్ష్యాల గురించి ఆలోచించే పనే ఉండదు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మేడం. చూడండి, ఇప్పుడు నా కొడుకు మీరు చేసిన సాయానికి రుణం తీర్చుకోబోతున్నాడు. ఆ సీతారత్నం కుటుంబం పరువు
బజార్లో పర్మనెంట్ కాబోతోంది. టెన్షన్ పడకు చైత్ర, తను తప్పకుండా వస్తుంది. న్యాయం మన వైపే ఉంది, మనం గెలిచి తీరుతాం. ఆ నాగవల్లి పాపాన్ని చివరికి తనే అనుభవిస్తుంది. హారిక, ఏమైంది హారిక? ఆర్ యు ఓకే? ఏమైంది హారిక? నేను ఊరెళ్ళి రాత్రి వచ్చాను. వాళ్ళెవరూ నాకు తెలీదు. నన్ను చంపడానికి కొందరు వెంబడించారు.